మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము. హల్లెలూయా. దొరికిన వాళ్ళందరూ ఏం చేయాలా? ముగించమంటారు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా. యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టాడని, లేదా డిసెంబర్ నెలలో పుట్టారని, చలికాలంలో పుట్టారని మనం అందరూ చెబుతున్నాం కదా. ఎందుకు పుట్టాడట? చదివిన మాటలు ఉంది కదరా. ఎందుకు పుట్టాడు? అపవాది యొక్క క్రియలను ఏం చేయడానికట? గడి చెప్పాలా? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు అట పుట్టడం జరిగింది. హల్లెలూయా. ఆయన భూమి మీదకి వచ్చిన కారణం అది. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన మా దేశంలో పుట్ల, మాకు సంబంధం లేదంటే. హల్లెలూయా. ఆయనకి దేశాలతో ముడిపెట్టలేమైంది, ఆమె ప్రాంతాలతో ముడిపెట్టలేమని దేవుడు సమస్తం నాది అన్నాడు. ఒక మాటలో వాక్యంలో చెబుతూ, వెండి నాది, బంగారు నాది, భూమి నాది అన్నాడు. ఆయన ఎవరిదట? భూమి అయింది. నువ్వు భూమిలో మొక్క తీసుకుని మా ఏరియా మాకు సంబంధం లేదంట. హల్లెలూయా. ఓ మొక్కనేది నువ్వు అంటా ఉన్నావు, ఆ మొక్కను పట్టుకెళ్తావా? పట్టుకెళ్తారండి? అయ్యా 15 లక్షల స్థలం కొన్నాం, 2 లక్షలు రిజిస్ట్రేషన్ చేసాం, పట్టుకెళ్తారా? అవదు. అవుతుందండి? అవదు. ప్రభు అంటా ఉన్న మాట ఆలకించండి. నీతో ఇది మనం చెబుతున్న ఈ మాటను ఆలకించు. వాక్యములో ఆయన చెబుతూ ఉన్నారు, సర్వ భూమిని నేను నా మాటతో కలుగచేశాను. ఆ భూమిలోనికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే, వాక్యంలో చెప్తున్నారు, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి, నాశనం చేయడానికి వచ్చాడు. మనం ఎవరు నాశనం చేస్తామంటే, మనకు శత్రువు గట్టిగా కోపం తెప్పించాడు అనుకోండి, పాట పనులు కొట్టేసి, గొడవలు పెట్టేసి, ఆ వీలైతే ఆయన కొట్టేసి ఇంకా కస్తీరపోతే చంపేస్తాం. ఇది మన దృష్టి, ఇది మన ఆలోచన. ఒక వ్యక్తిని చంపడం రక్షించుకోవడం లేదా రక్షణ అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తు చెబుతున్న మాట, వ్యక్తిని చంపట్లేదు ఆయన. ఆ వ్యక్తి కారణము, అలా చేయడానికి గల కారణం ఏంటి? ఆ పాపము. ఆ పాపమును కారణమైన వాడిని చంపడానికి వచ్చాడట. హల్లెలూయా. ఆ పాపమును కారణమైన వాడి క్రియలను సంహరించడానికి ఆయన వచ్చాడట. ఆ క్రియలు ఏవైతే ఉన్నావో తీసివేయడానికి. ఇందాక సహోదరులు సాక్ష్యం చెప్తూ చెప్పారు, ఏసే అంటే నాకు పడరా నౌకలో, అప్పుల ఊరిలో ముంచుకుపోయాను, దేవుడే నన్ను పైకి తీశారని. అలానే కొన్ని రకాల అలవాట్ల నుంచి ప్రభు నన్ను బయట తీశాడు. అలవాట్లు అన్నవి చెడ్డవి, అవునా అండి? ఈ చెడ్డాట్లు కూడా పండగ వస్తే మొత్తం 10 మంది పెద్ద మనుషులు కూడా కూర్చొని చేస్తారు మళ్ళీ ఏడావండి. హల్లెలూయా. వాస్తవం అండి, అది పండగ వారి దృష్టిలో. when you know the true God, నిజమైన సత్య దేవుని నువ్వు తెలుసుకుంటే, ఆయన యందలి ఆనందము, సంతోషం. అందుకని రాయబడింది, యెహోవా యందలి ఆనందించువారు ధన్యులు. ఆయన యందు ఆనందము. ఆయన స్తుతి చేస్తే కలిగిద్ది, ఆయనకు ప్రార్థన చేస్తే కలిగిద్ది. ఆయనకు నువ్వు గొప్పగా ఉపవాసం ఉండి వేడుకుంటున్నప్పుడు, నీ కుటుంబాన్ని ఆ బంధకాల నుంచి విడుదలిచ్చినప్పుడు నిజమైన ఆనందము నీ హృదయంలో కలిగిద్ది. హల్లెలూయా. అలాంటి ఆనందం సినిమా వల్ల రాదు. వస్తుందండి? సినిమాల వల్ల రాదు. సినిమాలకు వెళ్ళి చూసే చాలా మంది 2 గంటల మనస్తృప్తి కోసం, ఏదంటారు ఇంకో మాట, మనస్సు నెమ్మదిగా ఉండడం కోసం, లేదా 2 గంటలు ఈ కష్టాలు మర్చిపోవడం కోసం చూస్తానండి. మరి 2 గంటల తర్వాత పోతే ఉంటాయి. సినిమా అంతా చాలా బాగా జరిగింది, చాలా నవ్వుతూ ఉంటాం. మరి 2 గంటల తర్వాత ఇంకొంతమంది, ఏవయ్యా రాత్రులు తాగుతున్నావు ఎందుకురా అంటే, కుటుంబ బాధల్ని తట్టుకోలేకపోతా ఉన్నాను. సరే, రాత్రి తాగి శుభ్రం పడుకుని పోయి మర్చిపోయావు. మరి ఉదయం అయితే అదేంటో అర్థం కాదు. జాబ్ వచ్చిందంటే పార్టీ, దేనికి? తాగుడు, ఖర్చు. బాధ వచ్చింది, ఆ బాధలోనే అది దాని దగ్గరికి వెళ్తారు. కష్టం వచ్చింది, మళ్ళా దాని దగ్గరికి వెళ్తారు. ఈ రెండింటి మీద గొప్ప విజయం వచ్చింది, గొప్ప కార్యం ఇంట్లో ఏదో జరిగింది, మొత్తానికి దేవుని నమ్మిన నమ్మల తర్వాత పక్కన అట్టున్నది, గొప్పది ఏదో జరిగింది, మళ్ళీ ఎక్కడికి? అదే పార్టీ. పెళ్లి జరిగింది, ఏం చేస్తారా? బ్యాచిలర్ పార్టీ. ఇవ్వటది ఇంక తర్వాత బ్యాచిలర్ కాదని అర్థం. సరే, పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టినందుకు పార్టీ. భోజనాలు జరుగుతుంటే సైడ్ పార్టీ, రే మాకు ఏం లేదని అంటారు ఇంకొకటి వచ్చి.
ప్రబుద్ధుడు ఇంట్లో అశుభ కార్యం జరిగింది. పేరు పార్టీ అంటారు, బాధలో ఉన్నారా, మేము కూడా మీతో కలిసి ఆడడానికి ఏం కావాలి, మాకు కావాలి. ఏంటో ఇదే సంగతిని దేవుని వైపు మాత్రం తిప్పడానికి ఇష్టపడరు. కష్టం వస్తే దేవుని దగ్గరకు వస్తామా, రాము. బాధ వస్తే దేవుని దగ్గరకు వస్తామా, రాము. సంతోషంగా దేవుని దగ్గరకు వస్తామా, రాము. లేకపోతే ఏదన్నా మంచి కార్యం జరిగిన దేవుని దగ్గరకు వస్తామా, రాము. ఏది జరిగినా ప్రభువుని దగ్గర రాం, కానీ ఏది జరిగినా పిలవకుండా మాత్రం అక్కడికి వెళ్తాం. హల్లెలూయా. ఏం చేయకుండా అండి, పిలవకుండానే. అది నీకు ఏం చేస్తుంది మేలు అంటే, నీ జోబు ఖాళీ చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుందండి, ఏమండి, ఫస్ట్ ఏం ఖాళీ చేస్తుంది, జోబు ఖాళీ చేస్తుంది. ఫ్రెండ్స్ మధ్య పరువు పోయింది అనుకోండి, ఏం చేస్తుంది అది, ఇంట్లోకి ఏది ఉంటే విలువైన వస్తువులు తెచ్చి తాకట్టన్న పెట్టి వీళ్ళకి పార్టీ ఇవ్వాలి, అది పరువు పోతుంది. నీ బంగారం పోతుంది అప్పుడు. దీంతో మరొక అలవాట్లు వచ్చాయనుకోండి, ఇంటిని తాకట్టు పెడతారు, చివరికి భార్య మెల్లో ఉన్న పుస్తులు కూడా తాకట్టు పెడతారు. అందులో ఆనందం వెతుక్కుతారు. ఎంతసేపు ఉంటుంది ఆనందం, గంట కడియ అంతా అయిపోతుంది. కానీ ప్రభువు చెప్తున్న మాట ఆలకించండి, నేను అలాంటి క్రియల నుంచి విడుదల ఇవ్వడానికి వచ్చాను. హల్లెలూయా. అలాంటి క్రియల నుంచి ఏం చేస్తాడట ఆయన, విడుదల ఇవ్వడానికి వచ్చాడట. వాక్యంలో రాయబడిన మాట, ఆ పాపము చేస్తున్న వారిది కాదు. వాక్యంలో క్లియర్ గా రాయించాడు. అపవాది మొదటి నుండి ఏం చేస్తున్నాడటనే, ఏమంటే ఎక్కడి నుంచట, వాడు పుట్టిక నుంచి మొదటి నుంచి ఆడు ఏం చేస్తా ఉన్నాడు, పాపము చేస్తూనే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు మీకు చెబుతాను. దేవుడట భూమిని కలుగు చేసిన తర్వాత ఒక చోట ఒక తోట నాటి అక్కడ 3 నదులు పెట్టి అక్కడ దానిని ఏదేను తోట అని ఒక పేరు పెట్టి అందులో స్త్రీ పురుషులు ఇద్దరిని పెట్టాడట. ఇద్దరిని పెట్టిన వెంటనే అపవాది అక్కడికి వెళ్ళాడట. ఈడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొడవలే. ఏం జరుగుతాయండి, వీడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొడవలే. మీ ఇంట్లో కూడా గమనించి చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి మనకు నచ్చని వాళ్ళు, కెట్టని వాళ్ళు, ఇవి అంటే ఒకవేళ వాళ్ళు వచ్చి వెళ్ళారంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఇంట్లో గొడవ ఉంటుంది. కారణం, అందులో ఏం పని చేస్తుంది, అపవాది ఆత్మ. హల్లెలూయా. మీరు అపవాది అనగానే 2 కొమ్ములెట్టి వెనకాల పెద్ద తోకెట్టి ఏం చేయకండి, ఆడు అలా ఉండడు. వాక్యంలో వాడి కోసం రాయబడింది, ఈజ్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్, చాలా అందగాడట. నిజంగా వాక్యం అలానే రాయబడింది. మీరే అనుకుంటారు దయ్యం అనగా 2 కొమ్ములు ఉంటాయి, పళ్ళు పెద్దగా ఉంటాయి, 4 ఎక్కడ వరకు వస్తుందని. అవి ఏం కాదండి, అవి సినిమాలో చూపించే మ్యాజిక్లు, మిమ్మల్ని భయపడడానికి అంతే. వాడు అలా రాడు. నీ ఇంటిలోనికి వస్తే ఇంటిలో ఉన్న సంతోషాన్ని దొంగిలిస్తాడు. హల్లెలూయా. గమనించి చూడండి, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత, యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత, వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగం చేయడం ప్రారంభిస్తున్నారో లేదా చెడు అలవాట్లకు వెళ్ళడం ప్రారంభించారో, ఇంట్లో ఉన్న సంతోషం ఏమైపోద్ది, ఒక చెడు అలవాటు ఇంటిలోనికి వస్తే ఇంట్లో ఉన్న సంతోషం బయటకు పోతుంది. ఈ చెడు స్నేహాలు చేసేటప్పుడు, కలిసి తగ్గేటప్పుడు కష్టాలు నష్టాలన్నీ బయటకు వచ్చేస్తాయి. రా ఏం చేస్తున్నాడంటే, ఒరే మా ఇంట్లో అంత కష్టం వచ్చిందిరా అంటాడు. తర్వాత ఈడేం చెప్తాడు, ఎవడు నేను అంత మాట అంటదా, అదే నన్ను అంటే చిరకూటి వదిలేద్దని తెలుసా. నిజంగా ఎక్కువ దనిలింది ఆడే, వాస్తవం. ఎందుకంటే ఆడు ఫుల్ తాగేసి ఇంటికి ఎన్ని తంతుందో, ఏం చేస్తుందో ఏం తెలుస్తుంది, ఆడికి ఏం తెలియదు. ఈడి మాటలు ఇంటికి వచ్చి చచ్చిపోయి, ఏమైనా నన్ను ఎంత మాట అంటావు. శుభ్రంగా అంత ముందు తాక్కముందు ఎలా ఉండేవారండి, సంతోషంగా ఉండేవాళ్ళు. కష్టమో నష్టమో ఒకరు తగ్గి ఒకరు హెచ్చి ఏదోటి చేసుకునేవారు. ఈ తాగి వచ్చిన తర్వాత ఈ చెడు స్నేహాలు కుటుంబాన్ని ఏం చేస్తున్నాయి, కూలదోస్తా ఉన్నాయి. అలాంటి చక్కగా ఆదాము అవ్వల మంచి కాపురం అది. శుభ్రంగా ఉన్న దాంట్లో ఆదాము వెళ్ళాడు, అవ్వ ఆదాము కలిసి ఉండగా ఈ అపవాది అక్కడికి వెళ్ళాడట. దేవుడు చెయ్యొద్దు అన్న పని చేశాడట. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు చెయ్యొద్దండి ఒకసారి. నేను తండ్రి నీ మధ్యనే, మరి ఈ మధ్యనే కాకపోతే ముందు నుంచి ఉన్నాను అడితే ఊరుకోండి చేతాను. ఆవిడకి లేనిపోటీ డౌట్లాడతారు, లేదు వెనక తల్లి అలాంటి చేయతాను. తల్లిదండ్రులు ఉన్నారు, నాన్న నా బాబు నువ్వు సారా తాగు బ్రాందీ తాగని ఎంతమంది చెప్తారు మీ పిల్లలకి, చెప్తారే సారా తాగు బ్రాందీ తాగు ప్యాకెట్ ఆడు ఇలా తిరుగు అలా తిరుగు అని ఎంతమంది చెప్తారండి పిల్లలకి, చెప్తారా? మీరు మంచోళ్ళే కదా. సో మీరు నేర్పట్లేదు అలవాట్లు, మరి ఎవరు నేర్పుతున్నాడు? వాడు బయట తిరుగుతూ ఉంటాడు. వాడి పని ఏంటరా అంటే నీ కంటికి కనిపించడు. వాడు మొదట అలవాటు చేస్తాడు. అలవాటు అవ్వడం పాపం ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. అలానే ఏదైనా తోటలోకి ఒకడు వెళ్ళాడట. దేవుడు చెయ్యొద్దు అని చెప్పింది. మీరు తల్లిదండ్రులు మంచోళ్ళు, మీరు చెయ్యమని చెప్పరు. కానీ బయట నుంచి మాత్రం ఉన్న స్నేహాలు వాడి లోపలికి వెళ్ళి ఈ కుటుంబంలో సంతోషం ఉంది చెడగొట్టాలి అని చెప్పి వారికి చెప్పేటట్టు ఆ మాటలు ఏ రీతిగా మీ కుటుంబంలో సంతోషాన్ని దొంగలించాయో దేవుడు పెట్టిన ఏదైనా తోటలో కూడా ఏం చేశాట, ఆ సంతోషాన్ని దొంగలించేలాగా అపవాది చేశాడట. హల్లెలూయా. అపపాపం చేసింది, అదాం పాపం చేసింది. దానికి థియాలజీలు వీళ్ళు శపింపడ్డారు వాళ్ళు శపింపడ్డారు కాదు. కారణం, మూల కారణం ఎవడట, అపవాది. వాడు చేసిన పనికి
ఆ యొక్క దేవుని కుటుంబంలో ఏమొచ్చింది? విభజన వచ్చింది. తండ్రి తన ఇంట్లోంచి ఏం చేయమన్నాడు? ఆ తోటలోంచి వెళ్ళిపోమన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు బయటకు దోసడానికి కారణం ఏంటి? మంచోళ్ళగా ఉన్నారనా? కాదు, వాడి చెయ్యి దాటిపోయాడు, పోర బయటకు దోసేస్తారండి. 4 రోజులు బయటికి వెళ్ళి బతికితే తెలుస్తుందని నీకేంట్రా అన్న సంగతి అని. హల్లెలూయా. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకుంటూ శ్రద్ధగా ఆలకించండి. ఆ రీతిగా మొట్టమొదట ఏదైనా తోటలో ఉన్న వారిని అపవాది ఏం చేశాడట? బయటికి తీసుకెళ్ళిపోయాడు. బయటికి తీసుకెళ్ళిన తర్వాత వదలలేదు, కక్ష కట్టేశాడు. ఏం చేశాడంటే కక్ష కట్టేశాడు. ఈ కక్ష కట్టిన తర్వాత ఎంత దారుణం జరిగిందంటే, ఇప్పుడు ఆదాము అవ్వలకు బుద్ధి వచ్చింది. ఏమొచ్చిందండి చెప్పండరా? బుద్ధి వచ్చి ఈడు ఎప్పుడు కనబడిన ఈడి మాట వినకూడదు, ఆడి ఏ రూపంలో వచ్చిన ఆడి మాట మేము వినకూడదు, దేవునికి దగ్గరగా ఉండాలి, మరలా ఎలాగైనా దేవునితో సహవాసం చేయాలా, ఆ దేవునితోనే మేము ఉంటే బాగుండేది, ఇప్పుడు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుందని వాళ్ళకి బుద్ధి వచ్చారు. దేవుని మాట వినడం మానే, అపవాది మాట వినడం మానేశారు. కానీ వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలు కయ్యను ఏబేలట, 2 అన్నదమ్ములు పుట్టారు. ఎవరన్నారు? కయ్యను ఏబేలని 2 అన్నదమ్ములు పుట్టారు. ఈ అన్నదమ్ములు పుట్టిన పిల్లల్ని ఒకరిని వశపరుచుకున్నాడట. మళ్ళాన ఏం చేశాడు? పగబట్టాడు. ఏం చేశాడు? పగబట్టి ఎప్పుడు సమయం దొరికిద్దా అని చూసి వీడు జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి, తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్ధులు నేర్పిస్తారు, అవునండి. ఈ తల్లిదండ్రులు కూడా మంచోలే, బుద్ధి వచ్చిన తర్వాత ఇంకా మంచోళ్ళు అయ్యారు. ఒరే బాబు, దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలా, మన ఇష్టానుసారం మనం ఏమీ చేయలేము, మనకేదో ఉందని మనం ఏది రెచ్చిపోలేము, మనం ఏం చేయలేము. వాక్యం రాయబడింది, వారి క్షేమము వారి చేతుల్లో లేదు. నీ చేతుల్లో ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, బోల్డ్ అంతా పలుకుబడి ఉండొచ్చు, కానీ ప్రభు యొక్క వాక్యం చెబుతుంది నీ క్షేమం మాత్రం ఎందులో లేదు, నీ చేతుల్లో లేదు. అదే మాటలు ఆదాము అవ్వలో కయ్యను ఏబేలని తన పిల్లలకి నేర్పుకుంటూ వచ్చారట. కాబట్టి మనం భక్తి చేసుకోవాలరా, దేవుడికి మొక్కాలా, దేవుని వైపు తిరగాల, ఆయన చెబుతున్న మంచి మార్గాల్లో మనం కూడా నడవాలని. కానీ అందులో ఒకరిని మాత్రం అపవాది పట్టుకునే ప్రయత్నం ఎలా చేసిందంటే, అన్నదమ్ములు ఇద్దరు కూడా ఏం చేస్తారంటే దేవునికి ముఖ్య క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్న శ్రేష్టమైనది తెచ్చారట. ఒకడేమో గొర్రెల కాపరి, మాంసాహారం పెట్టాడు. ఎవరంటే ఆయన? ఏబేలు. ఇంకొకటి కయ్యను, ఆయన పొలం పండించుకుంటాడు, ఆయన దగ్గర ఏముంటాయి? కాయగూరలు ఉంటాయి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు అంటే, ఈ పొలం పండించుకునే వాళ్ళు కయ్యను ఇచ్చిన అర్పణను దేవుడు ఇష్టపడలేదట, ఏబేలు ఇచ్చిన అర్పణ దేవుడు మాత్రం ఇష్టపడ్డాడట. మన దేవుడు నాన్ వెజ్ దేవుడు అంటారు మళ్ళా. హల్లెలూయా. ఆయన హేబేలు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మొదటి బలిని లేదా మొదట గొర్రె పిల్లను దేవుడికి మంచి దాన్ని తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. కానీ ఈయనేం చేస్తాడంటే, ఏదో ఒకటిలే మంచిదేలే, మూలం ఉన్నాయి దాంతో తీసుకెళ్ళి ఇచ్చేద్దని చెప్పి దేవుడికి ఇచ్చాడు. దేవుడు చూసి, నాయన నువ్వు ఇచ్చిన మంచిది కాదని చెప్పేసి ఆయన ప్రక్కన పెట్టి హేబేలు అన్న తన తమ్ముడు ఇచ్చిన దాన్ని మాత్రం ఇష్టపడ్డాడట. హల్లెలూయా. ఇప్పుడు అపవాది వచ్చాడు. తప్పు చేసింది ఎవరు? కయ్యను తప్పు చేసింది. నువ్వు దేవుడికి ఇస్తాను అన్నది సరిగ్గా ఇవ్వలేదు, నువ్వు తప్పు చేస్తాను, నెక్స్ట్ టైం ఏం చేయాలి? సరిగ్గా ఇవ్వాలి. కానీ ఈ సమయాన్ని చూసి అపవాది వచ్చాడట. మరలా వాక్యంలో మొదట చెప్పబడిన మాట, ఆది నుండి ఆడు ఏం చేస్తా వస్తున్నాడటనే గడి చెప్పాల. అపవాది మొదటి నుండి ఏం చేస్తున్నాడు? మొదటి నుండి అది పని అది. ఇప్పుడు కరెక్ట్ టైం దొరికింది. అపవాది కయ్యను హృదయంలోకి వెళ్ళాడు. మీరు అనుకోవచ్చు దయ్యం అంటే ఏంటంటే తలుపెత్తది, ఇసిరెత్తది, లేదు ఈ చీకట్లో ఈ నీడన అక్కడ అలాగో తలసుకుని కూర్చుంది. ఇదంతా డ్రామాలండి, దయ్యాలు అలా ఉండవు. వాస్తవం ఏం చేస్తా తెలుసా అండి? దయ్యాలు కుటుంబాలు కూలదొస్తాయి, దయ్యాలు అనుమానాలు పెడతాయి, దయ్యాలు క్రొత్త అలవాట్లను పుట్టించి కుటుంబంలో ఉన్న సంతోషము సమాధానాన్ని తీసేస్తాయి. తండ్రిగా ఉండాల్సిన బాధ్యతలను, తండ్రిగా ఉండాల్సినటువంటి బాధ్యతను, భర్తగా ఉండాల్సిన బాధ్యతను, పిల్లలుగా ఉండాల్సిన బాధ్యతను మరిచిపోయేటంతలా అలవాట్లు గురి చేస్తుంది. ఇది ఎవరు చేసే పని? అపవాది చేసే పని. హల్లెలూయా. ఆ రీతిగా కయ్యన్ కరెక్ట్ టైం చూసి కయ్యన్ దగ్గరికి వెళ్ళి అన్నదట దయ్యం, చూసావా నీ తమ్ముడు అంటేనే ఇష్టం, నువ్వంటే అస్సలు ఇష్టం లేదు, అవసరమే ఇంకా మీ ఇంట్లో కూడా పిల్లలు కదా ఏరవుతుంది కదా ఒక్కసారి, నీకు అక్కంటే ఇష్టం, నీకు చెల్లంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదంట. అవునా? ప్రార్థన చేయాలంటప్పుడు హల్లెలూయా. చక్కగా నచ్చ చెప్పే వాళ్ళ కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఇది అపవాది చేసే పని. వాడు లోపలికి వెళ్ళిన వెంటనే అన్నాడట, దేవుడికి ఏబేలు అంటేనే ఇష్టం, నువ్వంటే ఇష్టం లేదు. నువ్వు తప్పు చేసావని చెప్పట్లేదు. ఏం చెప్పట్లేదండి? నువ్వు
తప్పు చేసావు అన్న మాట మాత్రం ఏం చేయట్లేదు, చెప్పలేదు. ఏం చెప్పిందట, దేవుడికి వాళ్ళంటేనే ఇష్టం, నువ్వు ఎంత చేసినా ఎంత కష్టపడినా ఎలాంటి తెచ్చినా నీకు దేవుడు నిన్ను ఇష్టపడడు అని చెప్పి అక్కడ ఏం చేసిందట, పొల్ల పెట్టింది. ఇప్పుడు కయ్యనికి పగ వచ్చిందట. అసలు బలి ఇష్టపడింది ఎవరు? దేవుడు. కోపం చెప్పకపోతే ఎవరి మీద రావాలా? కానీ అపవాది కోపం ఎవరి మీద పుట్టించాడట, తన తమ్ముడి మీద పుట్టించాడట. ఒకనొక సమయంలో పొలంలో ఏదో గొడవ వచ్చింది. ఈ గొర్రెలు మేత మేయడానికి పొలానికి వెళ్ళాలా, తన పొలంలో ఏదో మేసాయి, ఏదో కొరిసాయి. నా కాయగూరలు తింటావంటే, ఒరే కాయగూరలే కదరా నేను ఇచ్చేస్తాను లేరా, దాని డబ్బులు ఇస్తాంటే నువ్వు నాకు డబ్బులు ఇచ్చేటంటే మొగోడవా అని ఒక రాయి తీసి నెత్తి మీద కొట్టాడు అని చచ్చాడు. జరిగింది అది. రాయి తీసి కొట్టాల్సి వచ్చేంత పని అది కాదు కాదు. కానీ లోపల ఏం పెట్టాడట అపవాది? దేవుడైతే ఏం చెప్తున్నాడు? ప్రేమించని చెప్తున్నాడు. చెప్పండి, దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పక్కలతో మాట చెప్పండి. దేవుడైతే ఏం చెప్తాడట? దేవుడు చెప్పండి, రెండో మాట మీరు చెప్పండి, ప్రేమించమని చెప్తాడు. హల్లెలూయా. అమ్మ మిగతా వాళ్ళు ఏమో వెనకాల పక్కల గొడవలు ఏంటి అని చెప్పండి మాట. ఇలా చేసి స్త్రీలు పురుషులు దేవుడైతే ప్రేమించమని చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడు? దేవుడు కానుడు ఏం చెప్తాడు చెప్పనా? అంత మాట అన్నాడా, ఆడితే నీకేం పడరా మాట్లాడమని, వాళ్ళ ఇంటికి వెళ్ళమని గొడవలు. ఆడితో నీకు అసలు అవసరం లేదు, నీ స్థాయి ఏంటి, ఆడి స్థాయి ఏంటి, ఆడితో నువ్వు మాట్లాడేంటి, అసలు వాళ్ళిద్దరు నువ్వు బతుకుతా అవసరం అని చెప్పి అంటాడు. ఇదేంటిది? దయ్యం. మీరు అనుకునే సినిమా దయ్యం కాదు సుమి. నిజంగా ఆ రోజు వరకు ఈ పక్కింటిలో ఆ పక్కింటిలో అతుక్కుపోయేవారు బేవికి గొమ్మేసినట్టు. ఒక్కసారి రాగానే ఏం చేస్తాడట, మధ్యలో పచ్చగడ్డేసిన తగల పగొచ్చేస్తుంది. ఒక్క రాత్రికే, ఒక్క గంటకే. ఇది ఎవరి పని? హల్లెలూయా. ఎంత బాగుంటున్నారు వాక్యం. ఇంకోసారి మీరు ఇప్పుడు అలా నడవకండి. అలాగే చెప్పే ఊళ్ళని ఏం చేయాలంటే, సరే ఉంటాను మరి అని చెప్పేసి వచ్చి వాళ్ళతో కొట్టక నువ్వు ఇంకా. ఈ కయ్యను మాత్రం అలా అనలేదట. నిజమే, దేవుడికి మా తమ్ముడు అంటే ఇష్టం, వీడు ఎప్పుడొకప్పుడు దొరుకుతాడు, వేసేస్తా నేను టైం కోసం చూసి తమ్ముడిని చంపేశాను. గమనించిన మాట చెప్తాను, రెండోది పూర్తి చేయండి. అపవాది మొదటి నుండి ఏం చేస్తాడట, ఆడొచ్చి చేయడు, నీ లోపలికి వెళ్తాడు. నువ్వు తలుపు ఎప్పుడు తెరుస్తావు అని చూస్తాడు. కుళ్ళు అనే తలుపు, కోపం అనే తలుపు, అది పగ అనే తలుపు, కక్ష అనే తలుపు ఎప్పుడు తెరుస్తావా అని చూస్తాడు. ఆ లోపలికి వచ్చి వాడి పని పూర్తి చేస్తాడు. హల్లెలూయా. ఇది నిజమైన దయ్యం. ఏంటి దయ్యం? అది వరకు నువ్వు చక్కగా పడుకునే దానివి. ఆ పక్కింటితో గొడవైన తర్వాత వాళ్ళు టీవీయే కొన్నారు. అది పెద్ద విలువైంది కాదు. మొన్న వస్తుంది టీవీ కొనేసుకొని ఎవరిని సొమ్ములు దాచేసిందో. రాత్రి నీకు నిద్ర పట్టదు అసలు. ముందు రోజు మాత్రం శుభ్రం పడుకుంది. గొడవ అవ్వక ముందు మాత్రం టీవీ కొన్నావమ్మా, అబ్బాయి ఎంత మంచిది, ఎట్లా మాట్లాడే బిడ్డవే. ఆ ఒక్క గొడవ అవ్వగానే ఏం చేసావట, నీ కడుపు బుమ్మద్దు. ఇంకా యువతరాలు ఇంకా వదిలాల్సమే. వాళ్ళేది న్యాయవంతులేం కాదు, వాళ్ళకి వినబడాలంటే సౌండ్ గట్టిగా ఎడతారు. మేము టీవీ కొన్నాం తెలుసా అన్న సంగతి కోసం చెప్తున్నాను, ఆలకించండి. దేవుడు మాట్లాడుతూ అన్నాడు, బలిపీఠం దగ్గర నీ సహోదరుడితో గొడవైతే, ఏమైతే గొడవైతే బలిపీఠం దగ్గర నువ్వు అర్పించే అర్పణ వదిలేసి ముందెళ్ళి సమాధాన పడు అన్నాడు. ఏం చేయాలంటే మొదట మా పాశ్రం గారు ఎక్కువ చేస్తాను పని. నేను ఎంత ఇష్యూ అని ఆ రాత్రి ఆ కడియో ఆ సమయంలోనూ మరలా ఒకటి అవ్వాలి, మరలా సరైన దగ్గర తీసుకుంటా. ఎందుకు అంటే రేపు పొద్దున్న నేను నిలబడేటప్పుడు ప్రభువు నాలో నుంచి మాట్లాడాలంటే దయ్యం ఉన్న ఊళ్ళ నుంచి ప్రభు మాట్లాడటం. హల్లెలూయా. నిలబడి గట్టిగా మాట్లాడేసిన ప్రభు ఏ కార్యం జరిగించాడు. ఎందుకంటే మాట్లాడే దయ్యం అక్కడ ఏ కార్యాలు కూడా జరగావు. ఈరోజు నీతో చెప్తున్నా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎవరితోనన్నా గొడవ ఉంటాయేమో. హల్లెలూయా. ప్రభు చెప్పే మరి ఏంటి చెప్పాలా? ప్రభు ఏం చేయమంటాడు? సమాధాన పడు. ప్రభు తప్పాల్ది అంటే ఆయన ఏమంటాడు? వాళ్ళదా నాకు తెలుసు, నువ్వు వెళ్ళి సమాధాన పడు అంటాడు. హల్లెలూయా. నీకు చెప్పింది నువ్వు చెయ్యి, వాళ్ళకి చేయాల్సిన దేవుడు వాళ్ళకి చేస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా అపవాది మొదటి నుంచి ఏం చేసుకుంటూ వస్తాడట. ఎక్కడ ఉండిపోయారా మళ్ళా మీరు? మొదటి నుంచి అపవాది ఏం చేసుకుంటూ వస్తాడు? పాపమే. వీడు పని ఏంటరా అంటే, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారంటే, లేదు ప్రభువా నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి లేకపోతే తిడతాను అన్నారట. యోబు అనే మహాభక్తుడు ఉన్నాడండి వాక్యంలో. ఎక్కడండి? మా ఇంటి పక్కన అనకండి. సంఘం పెద్దదైతే అందులో పేర్లు ఎక్కువ అవుతాయి తెలుసా మీకు?
ఆయన పేరు అబ్రాం గారు, ఆవిడ పేరు షారా గారు. వీడికి ఇస్సాకని పెడదాం అనుకున్నాం, దేవుడు పేరు మార్చేసాడు. వీడు ఇక్కడ ఇస్సాకని జాన్ ఫినిని పెట్టేశాడు దేవుడు. ఆ రీతిగా పేర్లు ఎక్కువైపోతాయి. ఓ సంఘంలో పాస్టర్ గారు ఇలాగే వాక్యం చెప్తాడు, యోబు మహాభక్తుడండి అనగానే వెనకన్నాడు, ఒరే ఆ యోబేనా, ఇందాక నన్ను బార్ షాప్ దగ్గర కనిపించాడు ఆడేనా అన్నాడు. అలాంటి యోబులు కాదండి, వాక్యంలో యోబు ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యంలో కీర్తన గ్రంథానికి ముందు గ్రంథం యోబు గ్రంథం అని ఉంటుంటది. ఎంత పరిశుద్ధుడు అంటే తన పిల్లలేమో తప్పులు చేస్తాడని ఉదయాన్నే 4 గంటలు లేచిపోయి ప్రార్థన చేసేవాడట. హల్లెలూయా. మనం తెల్లారు చీకటి 8 గంటలకే లేగం, మనం ఎన్ని గంటలు లేచి చూడటండి. ఏమో వినపడలేదు వెనకాల వాళ్ళకి ఆ టైంకి ఎవరు లెగుతాడు అంటారా. మనము భక్తి చేసేటువంటి సాంప్రదాయం కలిగిన దేశంలో పుట్టాం. హల్లెలూయా. అవునా అండి కాదా? ఈ భక్తి కోసం చలి త్యాగిన చల్లని స్నానం చేస్తారు, అవునా? చేయలేదు ఎప్పుడు మీరు? బాబా మీకు తెలియదేమో, నేను ఇప్పుడు వచ్చి కూడా చాలాసార్లు ఎక్కడ కూడా చెప్పని విషయం ఏంటంటే, నాగార్జున సినిమా, రామదాస్ సినిమా అనుకుంటుంది రిలీజ్ అయినప్పుడు అందులో ఉన్న 8 పాటలు 11 పాటలు తెలియదు, గుర్తులేదు, అన్నీ నేర్చుకుని కంఠోపాతంగా పాడి ఉండండి. ఇంటర్లోనే మా అమ్మలు, మా నాన్న, మా చెల్లి మందిరానికి వెళ్ళేవారు, చర్చికి వెళ్ళేవారు. నేనేంటారు అంటే భద్రాచలం వెళ్ళిపోండి. నిజం. ఆ భద్రాచలం మా ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళాడు భద్రాచలం. మా నాన్న అడిగాడు, ఎరా ఎందుకు రా అంటే, ఆ చూడడానికి వెళ్ళాడు అన్న, తప్పేంటి? చీర ఇంకా చాలా ఎక్కువ మొత్తం పోయింది, చాలా ఎక్కువ పెంచుకునేది, మొక్కుబడి అన్నట్టు వెళ్ళేవాడిని, ప్రసాదం చక్కగా తీసుకుని వచ్చేవాడిని. ఇక ఆ పాటలన్నీ నోరుపితే ఇంక అదే పాట, అందులో సంగీతంతో ఉంటుందేమో, అది ఎన్ని నేర్చేసుకొని ఇంకా వినడం పాడడం, వినడం పాడడం, అదే పని. కానీ ఒకరోజు నా జీవితంలో తటస్థించింది. ఒకరోజు నా జీవితంలో ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. నా జీవితం మొత్తం దేవుని వైపు తిప్పుకున్నాను. కొంచెం కూడా కాదండి, మొత్తం మెడికల్ రిప్రజెంటేటివ్గా ఇండికో అనే దాంట్లో పనిచేసేవాడిని. అబద్ధాలాడని, ఆడక తప్పని పరిస్థితి. వాక్యమేమో సరిగ్గా నిలబడితే నిలబడదు మాని అంటది, నువ్వు ఒట్టేయొద్దని అంటది. మాటిస్తే ఏం చేయాలట? నేను పుట్టినప్పటి నుంచి ఈ రకమేం కాదండి, ప్రభువు నేర్పించాడు, నడిపించాడు, చెక్కాడు. అబద్ధం ఆడడం ఇష్టం లేక, లేదు అంటే ఆ మాట ఇచ్చి తప్పాల్సి వస్తుందని జాబ్ రిజైన్ చేశాను నేను. దేవుడు చెప్తే చేయడం కాదు, జాబ్ అబద్ధం ఆడాల్సి వస్తుంది ప్రతిసారి రిజైన్ చేసి, ఆ తరువాత ప్రభు ఏం చేయను, నేను సేవకు పిలుచుకున్నాను, అయితే జాబ్ వదిలే. ఆ రీతిగా ప్రభు దగ్గరికి వచ్చాను. అపవాది మొదటి నుంచి ఏం చేస్తా ఉంటాడట, మళ్ళీ మునిగిపోయారు. హల్లెలూయా. అపవాది మొదటి నుంచి ఏం చేస్తా ఉంటాడు, పాపం చేస్తానే ఉంటాడు. ఈ మహాభక్తుడైన యోబు ఉదయాన్నే 4 గంటలు లేచి, ఎన్ని గంటలకండి? ఎనడా లేచారా? ట్రైన్ ఎక్కాలన్నప్పుడు తప్ప, లేదా బస్సు ఎక్కాలన్నప్పుడు తప్ప లేచి ప్రార్థన చేసేవాడట. అయ్యా, నా బిడ్డలు ఏమైనా తప్పు చేస్తే క్షమించు, నా పిల్లలు ఏమైనా తప్పు చేస్తే క్షమించు, ఇదిగో నన్ను వాళ్ళు అక్కడికి వెళ్ళారు, నన్ను అక్కడ లేని నాకు తెలియదు, వాళ్ళు ఏమైనా చేసేనేమో క్షమించు అంటూ వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేసేవాడట. అలాంటి పిల్లలు ఒకే రోజు చచ్చిపోరు. కారణం ఏంటి తెలుసా అండి? ఇంచుమించు 8 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు. కారణం ఏంటంటే, దేవుని దగ్గర ఒక మీటింగ్ జరిగిందట, దేవదూతలు అన్నీ కలిసి వచ్చాయట. అందులో అపవాది అక్కడికి వచ్చి అన్నాడట, ఎక్కడి నుంచి వచ్చావరయ్యా అని అడిగితే అన్నాడట, ఈయన భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాడు. ఎలా వచ్చాడట? ఈడో దగ్గర కాలు కుదురుగా ఉండదు, ఓ దగ్గర ఉండడు, ఆడి పట్టినోడు కూడా అలాగే ఓ దగ్గర ఉండడు. హల్లెలూయా. ఇందులో చాలా మంది మీటింగ్ మధ్యలో పోతా ఉంటారు, ఉండబుద్ధి అయ్యదు, అడిగిపోయాడు, ఉండబుద్ధి అయ్యదు. ఈడు కూడా యేసు ప్రభు అడిగాడు పైన, నాయన ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు అంటే, నేను అటు ఇటు తిరుగుతూ వచ్చినాడు. పని లేదు. ఏం పనిరా అంటే, అవతల వాళ్ళ జీవితాల్లో నాశనం చేయడమే ఆడి పని. పైకి వెళ్ళిన తర్వాత అడిగాడట, నా భక్తుడు యోబుని చూసావంటే, చూశాను ప్రభు, ఎంత భక్తివంతుడో, ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో తెలుసా అంటే, ఎందుకు ఉండడో, నువ్వు అన్నీ ఇచ్చావు కదా, ఏం చేస్తావు, నువ్వు అన్నీ ఇచ్చావు, ఒకసారి అన్ని తీర్చుడు, మొహమ్మే తిడతాడు నిన్ను. పైన జరిగింది ఈ విషయాలు ఏమి యోబుకు తెలియవు. అలానే నీ జీవితంలో కొన్ని ఎందుకు జరుగుతుందో నీకు తెలియదు, కానీ దాని వెనకాల ప్రభు యొక్క కారణం ఒకటి ఉంటది. హల్లెలూయా. అది నీ మేలుకే. ఆమేన్. అది నీ మేలుకే. ఆ రీతిగా యోబు విషయంలో అపవాది పర్మిషన్ తీసుకొని భూమి మీదకి వచ్చాడు. ఒకేసారి పిల్లలు చనిపోయారు. మాట్లాడతాను మరి, ఒకేసారి పిల్లలు చనిపోయారన్న కబురు పక్కన పరిగెట్టుకుంటూ ఒక ఆయన వచ్చి, అయ్యా పిల్లలు మొత్తం చచ్చిపోయారయ్యా అన్నాడట. అదేంటి ఒకేసారి చచ్చిపోయారా అని
ఎలా బాధపడుతూ ఉన్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఈ లోపు ఇంకో ఆయన వచ్చి, అయ్యా ఆస్తంతా పోయింది అయ్యా, అయ్యా గుడ్లన్నీ పోయాయ్యా, గాడిదలన్నీ పోయాయ్యా, మొత్తం మనకున్నదంతా పోయిందని ఇంకొకడు. ఇట్లాగా తనకున్నటువంటి గాడిదలు, గుర్రాలు, అన్ని సంపద అంతా కూడా ఏమైందంటే ఒక్కసారే పోయింది. ఆయన అన్న మాట్లాడి తెలుసాటండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. హల్లెలూయా. ఆయన అన్న మాట అది. మరలా పరలోకంలో మీటింగ్ జరిగింది. ఈసారి మళ్ళా అపోదెళ్ళాడు. పాముని ఎంత కొట్టినా తోక కదిలెత్త తెలుసా? ఈడు అంతే. అంతటి దెబ్బ యోబు కొట్టాడట. ఏది పోయినా యెహోవాకే మహిమ కలుగునుగాక అని అన్న మాటకి ఇక ఊరుకోకుండా మరలా జరిగితే, ఏమయ్యా ఎక్కడ తిరిగావు, ఏం చేస్తావు మరలా అడిగాడట. ఏం సమాధానం? భూమి మీద అటు చెప్పాలా, ఇడు కుదురుగా చోట ఉండడని ఇందా చెప్పాను కదా. అటు ఇటు తిరుగుతూ వచ్చి మరలా ఏం చేస్తావయ్యా అంటే, ఇదిగో భూమి మీద నువ్వేమో అన్ని తీసేస్తే నన్ను తిడతాడన్నో, నా దగ్గర రాడన్నో, నన్ను మొక్కడన్నో, ఇదిగో ఇంకా మొక్కుతున్నాడు నా భక్తుడు. అంటే మనిషి తన ప్రాణం కోసం దేన్నైనా ఇచ్చేస్తాడు, తన చర్మం కోసం దేన్నైనా ఎత్తాడు. ఒక్కసారి మొత్తి చూడయ్యా, మొత్తం నీ ఎదుటే తిడతాడన్నాడట. ఆ రీతిగా దేహమంతా గాయాలైపోయాయి. ఈ సంగతులు యోబుకేం తెలుసా? దేవుడు పరీక్ష పెడతాను కాబట్టి నేను నిలబడాలన్న సంగతి ఆయనకి ఏమీ తెలీదు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఒళ్ళంతా పుండ్లు వచ్చేసాయి. కుటుంబీకులంతా ఏం చేస్తారంటే, ఈయన చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాడని కాళ్ళు చేతులు పట్టుకుని బయట బూడిదలు వేస్తారు. అక్కడ చిన్న పెంకు దొరికితే దురద గోక్కోలేక తట్టుకోలేని సమయంలో ఆ పెంకుతో గోక్కుంటూ పాడాడట. హల్లెలూయా. నా బలము ఎండిపోయి చిల్ల పెంకులైపోయింది, నేను నీళ్ల వల్లే పారబోయబడ్డాను అని ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈలోపు స్నేహితులు వచ్చారు. ఎవరన్నా గొప్ప స్నేహితులు వచ్చి, ఎరా నువ్వేదో తప్పు చేసి ఉంటావు, నువ్వు దేవుని నిజంగా నమ్ముకుంటే ఎలా ఎందుకు జరిగింది, దేవుని నమ్ముకుంటే గొప్ప జరిగిద్దానో ఎలా ఎందుకు జరిగిందంటూ ఇంచుమించుగా 33 అధ్యాయాలు ఏడిపించారట. ఎన్ని అధ్యాయాలండి? ఎన్ని రోజులు బట్టి ఏడిపించారు అందులోనే. ఈ అందరిలో ఉండి మాట్లాడిచ్చినాడు ఎవడట? అపవాది. అడు మొదటి నుంచి పాపం చేయవాడు కాబట్టి నీ చేత కూడా ఏం చేయించాలా? పాపం. నీ కుటుంబంలో పాపం చేయించాలా, నీ ద్వారా పాపం చేయించాలా, నీ ఇంట్లో ఎవడు బలహీనుడు వాడిని పట్టుకుని ఆ ఇంట్లో గొడవలు పెట్టించాలి. ఇది అపవాది పని. అయితే ప్రభు అంటున్నాడు, ఇలాంటి పనులన్నిటినీ లయపరచడానికి నేను వచ్చాను. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన కారణం, అపవాది పనులు ఇలా ఉంటాయండి. అపవాది పనులు ఈ రీతిగా ఉంటాయి. కుటుంబం చల్లగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు, కుటుంబం ఆశీర్వదింపబడడం వాడికి ఇష్టం ఉండదు. వాడి ఆత్మ నరకానికి వెళ్ళిపోవలసిందే, మోక్షము అన్నది లేకుండా నిన్ను బిజీ లైఫ్ లో నెడతాడు వాడు. ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు బిజీ 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 బిజీ. సంపాదన వెనకాల నిన్ను పరుగును పెట్టి సమాధిలోనికి వెళ్ళిన తర్వాత నీ ఆత్మను నరకములోనికి తీసుకుని వెళ్ళడం వాడి ఆశ. దానికోసం నీకు ఎర వేస్తారు. చేపను పట్టడానికి ఏమి వేస్తారండి? అమ్మ ఎవరన్నా ఎర ఏమి వేస్తాను అడిగారు. వాన పురుగులు వేస్తారు, ఇంకో రకరకాలైనటువంటి మిడతలు, వీటిలన్నిటిలో వేస్తారు కదా. అపవాది అన్నవాడు నిన్ను పట్టుకోవడానికి ఏమి వేస్తాడు తెలుసా? మొట్టమొదటి డబ్బు వేస్తాడు. ఏమేస్తాడండి? డబ్బునే రా, నువ్వు వెళ్తే ఎంత వస్తుంది, నువ్వు వెళ్తే ఎంత వస్తుంది, నువ్వు వెళ్తే ఎంత వస్తుంది. దాని వెనకాల పరిగెడతావు. నీకు తెలియదు నువ్వు గోతులోకి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలీదు. ప్రార్థన ముందు ప్రాయుధ డబ్బులు. అయ్యా ఉపవాసం ఉండొచ్చు కదా, ఒకరోజు సెలవు తీసుకుంటే 1200 పోతాయి. ఏం పోతాయి? మేస్త్రికి ఇచ్చే కూలి అది. హల్లెలూయా. డబ్బులు పోతాయి. ఈ రీతిగా అపవాది నిన్ను బిజీ లైఫ్ లో నెట్టి యేసు ప్రభు వద్దకు రానివ్వకుండా చేయడమే వాని పని. నువ్వు అనుకుంటావు, నాకు డబ్బులు వస్తాయి కదా, బాగానే ఉన్నాను, నాకు అంతా బాగానే ఉంది, ధనం ఉంది, బంగారం ఉంది, ఆస్తి ఉంది, ఇక అంతా పలుకుబడి ఉంది. ప్రభు అంటున్నమాట, వాని క్షేమము వాడి చేతిలో లేదు. వాడి క్షేమం ఎక్కడుందట? దేవుని చేతుల్లో ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట అదే. నేను వచ్చిన కారణం ఏంట్రా అంటే, మీ ఇంటిలో ఏదో చేయాలని, మిమ్మల్ని ఏదో అనాలని, ఇట్లాంటి ఏమీ ఆయన ఉద్దేశం ఏది కాదు. ఆయన అంటున్న ఏకైక మాట ఏంట్రా అంటే, అపవాది క్రియల్ని నేనేం చేయడానికి వచ్చాను? లయపరచడానికి వచ్చాను. నీ ఇంట్లో కొట్లాట్లు ఉన్నాయా? ప్రభువుని అడుగు, అయ్యా నా ఇంట్లో నాకు సమాధానం దయచే. నీ ఇంట్లో
ఇలాంటి నేను ఇందాక చెప్పినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా, ఆ ప్రభు దగ్గర ఇందాక సహోదరులు సాక్ష్యం చెబుతూ అన్నారు, శ్రమలు ఇప్పుడు మొత్తం పోయానని అన్నాం, కానీ ధైర్యమును దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడండి? ధైర్యమును దేవుడిచ్చాడు. ఆ ధైర్యముతో ప్రభు వద్దకు వెళ్దాం. హల్లెలూయా. ఆ ధైర్యము బయట ఎక్కడ కూడా మనకు దొరకదు. ఆ ధైర్యము బయట ఎక్కడ కూడా మనకు లభించదు. నేను ఇందాక అన్నాను, ఆ ధైర్యం కావాలంటే ఒకసారి ఎత్తే ధైర్యం ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది? ఆ రాత్రి ఉంటుంది, మరలా పోతుంది. ఈరోజు నీతో చెప్తాను, ఎన్ని అప్పుల బాధల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇరుకుల్లో ఉన్నా, నీ హృదయము దేహము స్థితి ఎలాంటిదైనా ప్రభు అంటా ఉన్నాడు, అదంతా అపవాది. నీ తప్పు ఏమీ లేదు, నీ తప్పు ఏమీ లేదు. నువ్వు కృంగిపోవద్దు. నేను ఎంత ఘోర పాపం చేశాను, నువ్వు అలాగా అలిసిపోవద్దు, లేకపోతే నిన్ను నువ్వు నిందించుకోవద్దు. ఇది అపవాది చేసే పని. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నా దేవుడు నేను ఈరోజు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్న మాట ఏంటంటే, నా యొద్దకు రండి. ఏం చేస్తాడు? ఆయన దగ్గరికి వస్తే అపవాది క్రియలన్నింటినీ ఏం చేస్తాడట? పాపం చేసేది నీవు కాదు, నిన్ను ప్రేరేపించి నీలోంచి ఒకడు చేయిస్తా ఉన్నాడు. ప్రభు నిన్నేమి అనడు, నిన్ను నాశనం చేయడు. ప్రభు ఎవరు నాశనం చేస్తున్నాడు? అపవాది క్రియలను నాశనం చేస్తాడు. త్రాగుడిని మార్పేలా ఆయన చేస్తాడు, వ్యసనాలను వదులుకునేలా ఆయన చేస్తాడు, అబద్ధాలు మానేలా ఆయన చేస్తాడు. నిత్య సత్య సమాధానముని హృదయంలోకి ప్రభువే విడుదల చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ప్రత్యక్షమైన కారణం ఏంటట? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి. ఈరోజు నీతో చెప్తా ఉన్నాను, మొదటి నుంచి అపవాది పొలలు పెట్టేవాడు. ఏం చేస్తాడు? నీకు మీ ఇంట్లో వాళ్ళకి పొలాలు పెడతాడు, అత్త మామల మధ్యన పొలాలు పెడతాడు, అత్త కోడల మధ్యన పొలాలు పెడతాడు, భార్యాభర్తల మధ్య పొలాలు పెడతాడు, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇరుగు పొరుగు ఎక్కడ పొలాలు పెట్టడానికి వీలుంటే అక్కడ పెట్టేస్తాడు. హల్లెలూయా. అది వాడి పని. ప్రభు పని ఏంటంటే అలాంటి క్రియలను లయపరచడం ఆయన పని. హల్లెలూయా. ప్రభు ప్రేమను నేర్పిస్తాడు, అపవాది పగను నేర్పిస్తాడు. ఈరోజు నీ హృదయంలో ఏదో ఉంది, పగ ఉందేమో, వదిలిపెట్టు. యేసు ప్రభు వద్దకు వస్తే ఆయన ప్రేమమయుడు. ఆయన ఏమిస్తాడు? ప్రేమనిస్తాడు. నీ హృదయములో, నీ కుటుంబములో ఉన్న అపవాది క్రియలన్నిటినీ నీ అంతట నువ్వు వదిలించుకోలేవు. ఇది సత్యం. నీకు సహాయం కావాలి, ఆ సహాయకుడు ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆ అపవాది క్రియలు ఈ దినమున వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితములో, వారి కుటుంబాలలో లయపరచబడును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.